ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన భూముల రీసర్వే చిక్కులు, ఇతర దీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించేందుకు ఇప్పటివరకు సంయుక్త కలెక్టర్ వద్ద ఉన్న అధికారాల్ని తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించింది. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఉద్దేశపూర్వక జాప్యం చేసినా, దస్త్రాల్ని అప్డేట్ చేయకపోయినా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించి చర్యలు తీసుకునే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చర్యలు వేగవంతమయ్యాయి. రెవెన్యూ సదస్సులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వివిధ రకాల భూ సమస్యలపై వస్తున్న అర్జీల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 22A జాబితా నుంచి తమ భూముల్ని తొలగించాలని వచ్చిన అర్జీలన్నీ 3 నెలల్లో పరిష్కరించాల్సిందేనని, వాటిని రొటీన్ గా తిరస్కరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. చట్టం, నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు సహా స్పష్టమైన కారణాలు ఉదహరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. రకరకాల పత్రాలు, వాటి రికార్డులు కావాలని పట్టుబట్టకూడదని, నిర్దేశిత 10 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా వాటి ఆధారంగా 22A జాబితా నుంచి తొలగించొచ్చని తెలిపారు. 10 ఏళ్ల కంటే ముందు అసైన్మెంట్ జరిగి నిర్దేశిత పత్రాలు ఉంటే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జేసీలను ఆదేశించారు. ప్రైవేటు పట్టా భూముల్ని ఆటోమేటిక్ గా తొలగించాలని, ఒక సర్వే నంబర్ మొత్తాన్ని పొరపాటుగా చేరిస్తే తొలగించి అవసరమైన సబ్ డివిజన్ విస్తీర్ణాన్ని మాత్రమే చేర్చాలని స్పష్టం చేశారు. ఒక రికార్డును పక్కన పెట్టాలంటే సంబంధిత అధికారి మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. 22A జాబితా నుంచి తొలగించే అధికారం ఆర్డీఓకు ఉంటుందని, ఆర్డీఓ ఉత్తర్వులపై 30 రోజుల్లో జేసీకి అప్పీల్ చేయొచ్చని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించని పోరంబోకు భూముల్ని ఎసెస్డ్ గా గాని, అన్ఎసెస్డ్ వేస్ట్ భూములుగా గాని మార్చే అధికారం ఆర్డీఓలకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నీటి ప్రవాహానికి సంబంధించిన పోరంబోకు భూముల స్వభావాన్ని ప్రభుత్వ ఆదేశాలు లేకుండా మార్చరాదని స్పష్టం చేసింది. 10 ఏళ్లకు ముందే కలెక్టర్లు వాటిని అసైన్ చేసి ఉంటే రద్దు చేయరాదని, ప్రత్యేకంగా పరిష్కరించాలని ఆదేశించింది. వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని, వాటిలో వాస్తవమెంతో తెలుసుకునేందుకు అన్ని సర్టిఫికేట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటో మ్యూటేషన్ చేసి వెంటనే వెబ్లాండ్ లో ఆ భూముల వివరాలు కనిపించేలా చూడాలని పేర్కొంది. ఆస్తి రిజిస్ట్రేషన్ చేయకుండా రెవెన్యూ సమస్యలతో పెండింగ్ లో పెడితే అందుకు కారణాల్ని నోటి మాటగా కాకుండా ప్రింట్ తీసి ఇవ్వాలని షరతు పెట్టింది. వెబ్లాండ్ లో డూప్లికేట్ సర్వే నంబర్లు సవరించాలని, ఒకే సర్వే నంబర్తో ఆబ్లిక్ వంటి గుర్తులు చేర్చి సృష్టిస్తే వాటిని తొలగించాలని తహసీల్దార్లను ఆదేశించింది. వెబ్లాండ్ లో ఆధార్ నెంబరు మార్చాలన్నా, చనిపోయిన పట్టాదారుల ఖాతా నంబర్లు తొలగించి వారసుల పేర్లు పొందుపర్చాలన్నా జాయింట్ కలెక్టర్ వద్దకే వెళ్లాల్సి వస్తున్న వేళ ఆ అధికారాన్ని తహసీల్దార్లకు బదలాయించింది. సైనికులు, మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు భూమి కేటాయింపు, ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చే అధికారాల్ని సంయుక్త కలెక్టర్లకే కొనసాగించారు. రీసర్వే గ్రామాల్లో ఎల్పీఎం, భూమి స్వభావం సవరణ, ఆర్ఓఆర్తో పోలిస్తే వాస్తవ విస్తీర్ణంలో తేడాలు సరిచేయడం వంటి అంశాలు ఇప్పటి వరకు జేసీ వద్ద ఉండగా ఇక నుంచి ఆర్డీఓలకు అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై కొత్త మ్యూటేషన్ సేవలు అందించనున్నారు. కోర్టు ఆదేశాలకు సంబంధించిన మ్యూటేషన్లు, 2000 సంవత్సరం ముందు రిజిస్టర్ అయిన లావాదేవీలు, ఎస్ఐనీల వారసులకు మ్యూటేషన్, డూప్లికేట్ సర్వే నంబర్ల జోడింపు, తొలగింపు, ఒక గ్రామంలో పట్టాదారుకు ఒకటికి మించి ఉండే ఖాతాల తొలగింపు వంటి సేవలు సచివాలయాల్లోనే అందించనున్నారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సీఎంఆర్ఓ విభాగాలు, సాఫ్ట్వేర్లో మార్పులకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశించారు. ప్రజల సంతృప్తే కొలమానమనే విషయాన్ని రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, సంయుక్త కలెక్టర్లు గుర్తుంచుకోవాలని కర్తవ్య బోధ చేశారు.